హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో మనం డిజీజ్ పర్క్ని యూఎస్పీ ఉంది కదా, దాన్ని మనం హ్యాకింగ్కి ఎలా యూజ్ చేయాలో మనం ఈ వీడియోలో చూసుకున్నాం. ఓకేనా, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రం. ఓకేనా, జాగ్రత్తగా వాడండి ఓన్లీ. ఓకే, మీరు చూస్తున్నారు ఇక్కడ కోడ్ ఉంది. ఈ కోడ్ మనం కాపీ చేసుకున్నాం. నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, డైరెక్ట్ ఇలాగ నుంచి కాపీ చేసుకున్నాం. ఓకే, ఈ కోడ్ తీసుకుని వచ్చి మనం ఇక్కడ సాఫ్ట్వేర్, ఈ సాఫ్ట్వేర్ కాపీ పేస్ట్ చేయాలి. ఇప్పుడున్న కోడ్ని మనం రిమూవ్ చేసి మనం కాపీ చేసిన పేస్ట్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ ఎస్. మనకి దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే, మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ ప్లేస్లో మనకి ఒక వెబ్సైట్ ఉంటుంది. అది వెబ్ హుక్ అనమాట. ఆ వెబ్ హుక్ వెబ్సైట్లో మనకి ఒక సెపరేట్గా మనకి ఒక యూఆర్ఎల్ అని ఇస్తుంది. మనకి ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, ఇది కాపీ చేయండి. యూఆర్ఎల్ కాపీ చేసి మనం అక్కడ యూఆర్ఎల్ ఉంది కాబట్టి దాంట్లో మనం రీప్లేస్మెంట్ చేయాలి. ఇప్పుడున్న యూఆర్ఎల్ని మనం రిమూవ్ చేస్తున్నాం. ఇక్కడ కాపీ చేసింది ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ అయిపోయింది. తర్వాత ఇది పర్ఫెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా మనకు ప్రోగ్రామింగ్ అవ్వదు. సో దానికన్నా ముందు మనం డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. టూల్స్లోకి వెళ్ళి అక్కడ మేనేజ్లోకి వెళ్ళండి. డిఫాల్ట్గా ఉంది కాబట్టి డిఫాల్ట్గా పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇన్స్టాల్ అని లేదు, రిమూవ్ అని ఉంది. మీకైతే ఇన్స్టాల్ అని ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్నాక ఇక్కడ అప్లై చేయండి. అయిపోయింది కదా. తర్వాత అప్లోడ్. నెక్స్ట్ అప్లోడ్ చేశారా? అప్లోడ్ అయిపోయాక అయిపోయింది. ఇక్కడ చూడండి ప్లగ్ఇన్ అని ఉంది కదా, ప్లగ్ఇన్ డివైస్ మనం ప్లగ్ఇన్ చేయాలి. నేను ప్లగ్ఇన్ చేశాను. ఇప్పుడే మీకు సౌండ్ వచ్చింది కదా. ఎస్, ప్లగ్ఇన్ చేశాక తర్వాత ఇక్కడ 100% ఎప్పుడైతే అయిందో అప్పుడు వెంటనే మీరు డివైజ్ని తీసేయాలి. లేదంటే దానికి అదే కామెంట్ తీసుకుని అది ఆ అటాక్ మీ డివైజ్ మీద అటాక్ చేస్తుంది అనమాట. సో 100% వచ్చిన వెంటనే డివైజ్ని రిమూవ్ చేయాలి. ఓకే, వెబ్ హుక్ ఓపెన్ చేద్దాం. వెబ్ హుక్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పైన మనం అక్కడ కాపీ చేసింది యూఆర్ఎల్. ఇది మనకి ఇక్కడ ఏం లాగ్స్ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే మనకు డివైజ్ ఇంకా కనెక్ట్ చేయలేదు మన టార్గెట్ సిస్టమ్కి. ఇప్పుడు సెలెక్ట్ చేసాం. ఇప్పుడు డివైస్ కనెక్ట్ అయితే డివైస్ కనెక్ట్ చేసాం. డివైస్ ఆన్ అవ్వడానికి 5 seconds పడింది. ఆన్ అయింది. దానికి అయితే కామెంట్ చేసి దాన్ని మనం హైడ్ చేసుకుంటాం. హైడ్ చేసుకుంది. ఇప్పుడు ఈ సిస్టమ్ మొత్తం దేనికి ఏ వైఫై కనెక్ట్ అయిందో ఆ పాస్వర్డ్స్ అన్నీ మీరు ఇచ్చిన యూఆర్ఎల్ వెబ్సైట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి, ట్రాన్స్ఫర్ వచ్చింది కదా. చూడండి, ఆ డేటా మొత్తం దీంట్లో పంపించేసింది. నేను ఇక్కడ ఈ సైడ్ కనిపించట్లేదు, మీకు కావాలని చూపించట్లేదు. మీకు పాస్వర్డ్స్ అనమాట. కింద లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మన యూజర్ ఐడి, అదే వైఫై నేమ్స్. రైట్ సైడ్ ఉన్నాయి పాస్వర్డ్స్. మొత్తం ఎన్ని పాస్వర్డ్స్. ఈ సిస్టమ్ ఆన్లైన్ నుంచి ఏ నెట్వర్క్ కనెక్ట్ అయ్యిందో ఆ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇలా వర్క్ అయ్యింది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.